ప్రాణం పోయినా ఈ 9 విషయాలు ఎవరికీ చెప్పకండి. 1 సంపాదన. మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితిలో మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికేం బాగా సంపాదిస్తున్నాడు అని ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీడు సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయొచ్చు. 2 గొడవలు. మన కుటుంబంలో జరిగే గొడవలు, సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు. అలాగే భార్యాభర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలు అయినా సరే ఇతరులతో చర్చించి వాళ్ల దృష్టిలో చులకన కారాదు. 3 వయస్సు. వయస్సును గురించి ఎవరికీ చెప్పరాదు. ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఆధార్, రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు. కాని మన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర మన వయస్సు చెబితే, శాస్త్రం ప్రకారం వయస్సు కరెక్ట్ గా చెబితే ఆయుష్ తగ్గుతుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు. 4 మంత్రం. మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు. అందుకే పంతులుగారు కొన్ని పూజలప్పుడు కాని, కార్యాలప్పుడు కాని మంత్రాన్ని చెప్పేటప్పుడు వినిపించినట్లు చెవిలో చెబుతాడు. 5 దానం. దానం చేసిన ఎవరితో చెప్పరాదు. మన పెద్దలు అంటుంటారు కదా, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు అని. 6 సన్మానం. మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే మన డబ్బుని మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళు చెబితే పర్వాలేదు, కానీ మనది మనమే చెప్పుకోరాదు. 7 అవమానం. మనకు ఎప్పుడైనా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. 8 ఔషధం. మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే అది కొందరికి పనిచేయొచ్చు, పనిచేయకపోవచ్చు. మంచి జరిగితే పర్వాలేదు, కాని చెడు జరిగితేనే నువ్విచ్చిన మందువల్ల నాకీ పరిస్థితి వచ్చింది అని అంటారు. 9 ఆస్తులు. మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్లే ఉండరు కదా. మనల్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవ్వరితోనూ చర్చించకుండదు.